నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి నామినేషన్తో పాటుగా వేసినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో అందులో ఆయనకు ఒక కారు కూడా లేదు ఆయన పేరు మీద అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ వైఎస్ఆర్ గారికి కొడుకు, ఒకగానొక కొడుకు, ఈయన ఈ పేరు మీద కారు లేదు అనేది అఫిడవిట్లో చూపించడం ఎంతవరకు వాస్తవం? అది నమ్మశక్యంగానే ఉందంటారా? అసలు మీ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవం అయితే అయ్యుండొచ్చు, దానికేముంది. ఇప్పుడు అన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉంటున్నారంటే బినామీల మీద నడుస్తున్నారు. సో అలాంటప్పుడు ఆయన పేరు మీద చిల్లిగా అవ్వ కూడా ఉండకపోవచ్చు, దానికేముంది. సో ఇంతకుముందు ఒక 2 ఏళ్ల కిందటో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించారు. భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినిపించింది. అప్పటికి ఆయన ఆస్తి 500 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారన్నట్టుగా చెప్పింది. అంటే ఇది బయటి ప్రపంచానికి తెలిసింది ఇది. బట్ వాస్తవం ఎంత ఉంటుందనేది ఇంకా అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్ళకి, అది చూసి నమ్మిన వాళ్ళకి, అవును నిజమే కదా అని జేజేలు కొట్టిన వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే మొన్న ఎవరో పరిటాల శ్రీరామ్ గారు ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, లేదా వంగవీటి రాధా గారు, గుర్తులేదు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు. జగన్మోహన్ రెడ్డి గారు మేట నొక్కుతున్నారు, బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాలోకి వెళ్తున్నాయి అంటున్నారు కదా, అసలు ఎంతకీ ఆయన ఎంత నొక్కాడో చెప్పమనండి అన్నట్టుగా ఆయన కామెంట్ చేశాడు. అది చాలా ట్రోల్స్ అయ్యాను, చూశాను. కరెక్టే కదా, ఈ యాంగిల్లో ఆలోచించలేదు అనుకున్నాం. తర్వాత ప్రతిపక్షాలు ఆరోపించిన ఆరోపణలు ఏంటంటే ఇప్పటి వరకు ప్రజల ఖాతాల్లోకి వెళ్ళింది 1,40,000 కోట్లు 50,000 కోట్లు వెళ్ళింది అంటున్నారు. సో అదే అంటే మొత్తం అయిపోయింది దానికి ఖర్చు. బట్ వాస్తవంగా ప్రజల ఖాతాల్లోకి వెళ్ళింది 90,000 కోట్లేనంట. మరి అక్కడ ఒక 50,000 60,000 కోట్లు ఏమైనట్టు? వీళ్ళు చూపిస్తున్నది అంటే రైతు బంధు అని కానీ, లేదంటే అమ్మఒడి అని కానీ, ఆశ అని కానీ, లేదా ఆటో డ్రైవర్కి ఇచ్చే పథకాలు కానీ, అలాంటివన్నీ తీస్తే మొత్తం మీద 90,000 కోట్లు ఎంతో లెక్క వస్తుందంట. బట్ రాష్ట్ర బడ్జెట్ చూపించింది మాత్రం 1,40,000 కోట్లు ఎంత అంటున్నారు 5 ఏళ్ళు కలిపి. మరి అక్కడ 50,000 కోట్లు ఏమైనట్టు? నెక్స్ట్ ఈడీ ఇప్పటివరకు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత 1,00,000 కోట్లు అంట. 1,00,000 కోట్ల అని అందరూ నోరు ఎల్లబెట్టారు. 1,00,000కి పక్కనే 5 సున్నాలు ఉంటాయి, కోటి అంటే మరొక 7 సున్నాలు ఉంటాయి. ఆ ఒక 7 ఈ ఒక 5 దగ్గర దగ్గర 12-13 సున్నాలు 1,00,000 కోట్లు అంటే, ఒకటి పక్కన అన్ని సున్నాలు అంటే మనం నిజంగా పేపర్ మీద కూడా ఎక్కడ చూసుంటాం ఫిగర్. సో అది కాసేపు ఊహ అపోహ, అది రోమరు అనుకుందాం. బట్ ఈడీ జప్తు చేసిందే 38,000 కోట్లు కదా. మరి ఆ 38,000 కోట్లు ఎక్కడివి, ఎవరికి ఇస్తారు, ఎవరి ఖాతాలో వేస్తారు? నెక్స్ట్ ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూకంపం వచ్చింది అనుకోండి, పలానాది జపాన్లో భూకంపం వచ్చింది, అక్కడ 10,000 మంది చనిపోయారు అని చెప్పి రాస్తారు. 10,000 మంది చనిపోయారా, మనం ఒక్కసారి నోరెళ్ళ పెడతాం. వాస్తవానికి అక్కడ ఇంకా ఎక్కువే ఉంటుంది. బట్ ఆ చూసేవాళ్ళు కానీ స్థానిక ప్రజలు కానీ ప్యానిక్ అవుతారని ఉద్దేశము, లేదంటే అడికి సరైన కౌంట్ కూడా లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనుషులు గుర్తుపట్టలేని కొంతమంది, దొరకని శవాలు కొంతమంది, ఇలా రకరకాలుగా లెక్కాజామా లేని కూడా చనిపోయినప్పుడు అదొక 20,000 మంది ఉన్న 10,000 మందికే చెప్తారు, భయపడకూడదని. సో ఇక్కడ కూడా అంతకు మించి ఉన్నా కూడా మేబీ అలా చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు నాకేమీ లేదు, ఇంతే ఉంది, 700 కోట్లే ఉన్నాయి, అన్ని భార్య పిల్లల పేర్ల మీదే ఉన్నాయి, తర్వాత ఒక సొంత కారు కూడా లేదు అన్నట్టుగా చెప్తే, అసలు ఒక ముఖ్యమంత్రి, మీరు అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి, స్వర్గీయ వైఎస్ఆర్ గారి ఏకైక పుత్రుడు, తర్వాత ఆయన మొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి రెండోసారి అయ్యే వరకు కూడా ఎక్కడా వినపడిన పేరు, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఎంపీగా గెలవడం, తర్వాత ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయని విన్నాము, చాలా లోటస్ పాండ్ అయితే 60 గదులతో పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారని విన్నాము, బెంగళూరులో అయితే పెద్ద ప్యాలెస్సే ఉందను. ఇవన్నీ కలిపితే నాకు తెలిసి స్థిరాస్తులే కొన్ని కోట్లు ఉంటాయి. బట్ ఇవన్నీ కలిపితే కేవలం ఇప్పుడు భారతీయ సిమెంట్స్ వాళ్ళదే అంటున్నారు, సాక్షి ఛానల్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళదే. ఈ వీటి ఆస్తుల విలువే నాకు తెలిసి ఈజీగా 1000 కోట్ల దాకా ఉంటుంది. వాటిపై ఎక్కడెక్కడ పేపర్ యూనిట్లు పెడతారు, అందులో కొన్ని స్థిరాస్తులు ఉంటాయి, కొన్ని చరాస్తులు ఉంటాయి, ఆ ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా చూస్తే ఎంతమంది ఉంటుంది? మేబీ
మనం అనుకున్నట్టుగా వాళ్ళు మిస్సెస్ పేరు మీద గట్రా ఉన్నట్టుగా అయితే అన్నీ అలాగైనా అఫిడవిట్లు ఇంకెక్కువే వచ్చేది. ఈయన పేరు మీద అలాగ కూడా 700 కోట్లు కూడా పెట్టక్కర్లే, నా దగ్గర ఏమీ లేదు, మొత్తం ఆవిడే మెయింటైన్ చేస్తారు, లేదా నా అనుచరులే మెయింటైన్ చేస్తారు, నేను వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటాను కూడా చెప్పొచ్చు. సో ఇట్లాగా ఇన్ని రకాల విషయాల్లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వంలో స్కామ్ చేసిన అధికారులు ఆస్తుల విలువే, మొన్న ఇక్కడ హెచ్ఎండి అధికారి ఆస్తుల విలువ ఎంత అండి? ఎవరైనా లెక్క కట్టగలిగారా? ఓన్లీ 200 ఎకరాల 200 ప్లాట్లో సంథింగ్ సిటీ సెంటర్లోను సిటీ అవుట్కట్స్లో ఉన్నాయంట హెచ్ఎండి అధికారికి. ఓకే, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. అలా కాకుండా ఒక 8 ప్లాట్లు ఉన్నాయంట, విల్లాస్ ఉన్నాయంట. ఇవన్నీ అలాంటప్పుడు ఆయన ఆస్తులు ఎన్నో అవుతాయి? ఒక్కొక్క ప్లాటు ఒక్కొక్క విల్లా 200 ఎకరాల భూమిని సంపాదించాడంటే ఎకరం ₹1 కోటి వేసుకున్నా అక్కడ 200 కోట్లు. ఈ ప్లాట్లు విల్లాలు ఇవొక మళ్ళీ ఒక 200 కోట్లు, పోనీ 100 కోట్లు. ఒక సామాన్య అధికారికే, హైర్ అఫీషియల్ ఉన్న అధికారికే 300 కోట్లు 500 కోట్లు ఆస్తి ఉంటే, ఒక మీరు అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి, తర్వాత ఎంపీగా చేశారు, ప్రస్తుత ముఖ్యమంత్రి, తర్వాత ఇసుక ర్యాంపులు, తర్వాత లిక్కర్ కూడా మొన్న ఇంకా లాస్ట్ ఇయర్ నుంచో 1.5 year నుంచో యూపీఐ కోడ్ అది పెట్టారు, క్యూఆర్ కోడ్ పెట్టారు. అంతకుముందు అంతా క్యాష్ అండ్ క్యారీయే కదా, మరి ఈ క్యాష్ అంతా ఏమైనట్టు? ఇప్పుడు ఏదైతే కవిత గారు అది కొత్త నిబంధనలు తెచ్చారని చెప్పి ఆవిడని అరెస్ట్ చేస్తే, ఇక్కడ ఈ లిక్కర్కి సంబంధించింది ఇప్పటి నుంచో అసలు జిఎస్టీలు ఏమీ లేకుండా ఓన్లీ క్యాష్ రూపంలో తీసుకెళ్తుంటే ఈ ఆస్తుల వివరాలు ఎవరు లెక్క పెడతారు? ఎవరికి జమ కడతారు? ఎవరి పేరు మీద వేస్తారు? కాబట్టి అది అఫిడవిట్ అనేది నామకి వస్తే ఎన్నికల విషయాల్లో ఆ ఫామ్ సమర్పించినప్పుడు వెయ్యాలి కాబట్టి ఏదో వేస్తారు, అలా చెప్తారు, సరే అని అనుకుంటారు. దానికి వాళ్ళు సానుభూతి పరులు కూడా అవును తప్పే ఉంది అన్న, అన్నీ కలిపితే అంతే ఉంటాయి అని అంటారు. అసలు ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ళలోనే ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్ ఈజీగా 200 కోట్లు సంపాదిస్తుంటే ఒక అధికారంలో ముఖ్యమంత్రికి అంత తక్కువగా ఉండడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది. మేబీ దాన్ని ఇంకా ఎంత చక్కగా మ్యానిపులేట్ చేసి మాడిఫై చేసి చూపించారనేది వాళ్ళ యొక్క ఆడిటర్లు, వాళ్ళ దగ్గర ఉండే నిష్ణాతులు గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు ఒక విధంగా. అంటే ఇంతకు ముందు సబ్మిట్ చేసిన అఫిడవిట్కి ఇప్పుడు రీసెంట్గా సబ్మిట్ చేసిన అఫిడవిట్కి ఇలాంటి చేంజ్ ఓవర్లు రావడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి? నేనంతా క్లియర్గా ఉన్నాను, ట్రాన్స్పరెంట్గా ఉన్నాను, నేను ప్రతిదీ కూడా మీ ఖాతాల్లోకి అమౌంట్ కొట్టడానికి మాత్రమే నేను ఇక్కడ చేస్తున్నాను తప్ప నా వల్ల మీరు లబ్ధి పొందితే నాకు ఓటేయండి అని అంటున్నాడు కదా ఆయన. దానికి ఆయన వల్ల లబ్ధి పొందితే ఓటేయని చెప్తున్నాడు కాబట్టి డైరెక్ట్గా ఏం లేదు, మొత్తం మీకే ఇచ్చేస్తున్నాను, నాకున్న ఆస్తి నాకు చాలు, తండ్రి సంపాదించిన ఆస్తి చాలు, నాకు మొదటి నుంచి మా తాతల నుంచి ఉన్న ఆస్తి చాలు, నేనేం తీసుకోవట్లేదు అన్నట్టుగానే ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటివి ఏంటంటే ఒక రకమైన సానుభూతి కోసం, అరే ఎంత జెన్యూన్గా ఉన్నారు, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అని చెప్పినట్టు అయింది అంతే. అంటే ఆయన చెప్పినటువంటి ఇప్పుడు అఫిడవిట్ ఏదైతే ఉందో అది నిజంగా నమ్మశక్యంగా లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఏదో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రలోభపెట్టడానికి ఏదో ఇదంతా చేశారన్నట్టుగా అంటున్నారు చాలామంది విశ్లేషకులు. చూద్దామండి మరి జగన్మోహన్ రెడ్డి సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్కి సంబంధించి ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ తీర్పుని ఏ విధంగా ఇస్తారు అనేది రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.